ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీనివాస్ శర్మ, జ్యోతిష్ సిద్ధాంతి, హైదరాబాద్. ఈరోజు నేను చెప్పబోయేది కర్మ విపాకంలో అసలు మానవులకి కర్మ దోషం లేదా పాపం, ఆ దోషం శరీరంలోనికి ఎలా వస్తుంది, ఎలా పోతుంది, ఈ రెండు గురించి చెప్పేటప్పుడు మానవ శరీరంలోకి 3 రకాలుగా దోషం రావడం జరుగుతుంది. కాయిక, వాచిక, మానసిక. రహసి ప్రకాశేచ కృత పాపానాం మలినీకరణానం జాతిభ్రంశకానాం అపాత్రీకరణానం అని చెప్తారు. అంటే ఎలా వస్తుంది? కాయం అంటే శరీరంతో చేసేది. మనం పొరపాటున ఎవరినైనా ఈ చేతితో ఏదైనా దోషపూరితంగా ఎవరినైనా ఇలా కొట్టినప్పుడు కానీ, ఏదైనా పొరపాటు పని చేసినప్పుడు కానీ, ఈ చేతిలోంచి రక్తగత, మజ్జిగత, అస్థిగత, వసాగత, మాంసగత 7 పొరలు చర్మంలోంచి, రక్తంలోంచి, మాంసం, ఆ బోన్ మేరలో ఆ దోషం వెళ్ళి కూర్చుంటుంది. పుణ్యం ఎలా వస్తుంది? ఈ చేతితో అన్నం దానం చేసాం, ఎవరికైనా అన్నం పెట్టాం, ఏదైనా డబ్బులు దానం చేసాం, ఈ పుణ్యం కూడా 7 పొరల చర్మంలోంచి, రక్తంలోంచి, మాంసంలోంచి బోన్ మేరలోకి వెళ్ళి కూర్చుంటుంది. 2 గ్రాముల పాపమైనా ఇట్లానే కూర్చుంటుంది, 2 గ్రాముల పుణ్యమైనా ఇట్లానే కూర్చుంటుంది. దీన్ని మనం గమనించాలి. 1 జ్ఞానం, అదే జ్ఞానం. 2 కాయిక, వాచిక, నోటుతో చేసే పొరపాటు. ఎలా అంటే వీళ్ళ మీద వాళ్ళ మీద ఏదో ఒక పొలలో వేయడం, లేకపోతే ఎవరి గురించో రాంగ్గా తప్పుగా చెప్పడం, ఇటువంటి వాటి వల్ల ఈ జాస్, నోటి యొక్క దవడల్లో ఆ యొక్క పాపం నిక్షిప్తం అయిపోతుంది. అది అలా ఉండిపోతుంది. అలా ఉండిపోయిందంటే పోయిన తర్వాత ఆత్మతో పాటు ఇది వెళ్ళి నెక్స్ట్ జన్మలో, వచ్చే జన్మలో, తర్వాత జన్మలో ఇది ఫాలో అవుతుంది. ఆ వాచిక దోషం వల్ల వచ్చే దుష్ఫలితాలు కూడా వస్తాయి. పళ్ళు బాగోలేకపోవడం, నోటి క్యాన్సర్స్ రావడం, ఇవన్నీ కూడా వీటి వల్లే. ఇంకా మానసిక, మనస్సులో ఎవరైనా బాగుండాలి అని కోరుకున్నామండి. మనం ఎవరైనా బాగుండాలని కోరుకుంటే పాజిటివ్ ఆరా వస్తుంది. అలాగే ఎవరైనా బాగోలేదు అని కోరుకుంటే అది కూడా నెగిటివ్ ఆరా వస్తుంది. మనస్సులో ఆత్మ చుట్టూ ఉండిపోతుంది. ఇందాక మనము వాచిక దోషాల్లో నోట్లో పుల్లలు చెప్తే, మనం ఎవరి మీద రాంగ్గా చెప్తే అది నెగిటివ్ లోడ్ వస్తుందని చెప్పి, మరి మంచి చేస్తే, రామనామ ధ్యానం చేస్తే, నలుగురికి మంచి కలగాలని ఎప్పుడు కూడా మంచి నలుగురితో చెప్తూ ఉంటే పుణ్యం కూడా ఈ జాస్లో ఉండి వాడి నోటి మాట వేదవాక్తే వెళుతుంది. ఈ విధంగా కాయిక, వాచిక, మానసిక. రహస్య ప్రకాశేచ, ఎవ్వడికి తెలియదు అనుకుని ఎవరి దగ్గర నుంచో రూపాయి కాయిన్ తీసేసుకున్నాం, అది కూడా రికార్డ్ అవుతుంది పైన. ఎవ్వరికి తెలియకుండా గుప్త దానం, ఎవరికో సహాయంలో చేసాం. మనం ₹1 దానం చేసాం, 10 రూపాయలు దానం చేసాం, మంచినీళ్ళు దానం చేసాం, అన్నం దానం చేసాం, ఇది కూడా రికార్డ్ అవుతుంది పైన. ఎట్లా రికార్డ్ అవుతుంది? పైన శ్రవణులు అనేటువంటి దేవతలు ఉంటారు. వారు మగవారికి వేరు, ఆడవారికి వేరు. వీరు చేసే పుణ్యపాపాలన్నింటినీ కూడా ఆటోమేటిక్గా రికార్డ్ చేస్తారు. ఈ విశ్వంలో జరిగే ప్రతీదీ కూడా సీసీ కెమెరాస్తో రికార్డ్ చేయబడి ఉంటుంది. ఎట్లా సీసీ కెమెరాస్? 5. ఎందుకంటే పగటికి సూర్యుడు కర్మసాక్షి అంటే అర్థం అదే. మనం వినేసి ఊరుకుంటాం, సీరియస్గా తీసుకోం. పగటికి సూర్యనారాయణ, రాత్రికి చంద్రుడు, యమధర్మరాజు, కాలస్వరూపుడు, ఈ శ్రవణులు అనే దేవతలు. వీరు కాక ఇంకా చెప్పాలంటే, కొంచెం డీప్గా లోతుగా చెప్పాలంటే 16 మంది రోజు పరిశీలిస్తారు, ఆ డేటా నిక్షిప్తం చేస్తారు. ఆ కర్మ యొక్క ఫలితాలు దానంతటా అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది సృష్టిలో ఉన్న ఏర్పాటు. వచ్చే తరువాత వీడియోలో వీటి గురించి వివరంగా చెప్తాను. శ్రీమాత్రే నమః. నమస్కారం.